ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఏదైతే ఇవాళ ఎగ్జిట్ పోల్స్ ఆంధ్రప్రదేశ్ కాదు యావత్ భారతదేశానికి సంబంధించి పార్లమెంట్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్థానాలకు సంబంధించి నేషనల్ మీడియా దగ్గర నుంచి లోకల్గా ఉండేటువంటి అన్ని సర్వే సంస్థలు కూడా ఎగ్జిట్ పోల్స్ని విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఆర్టీవీ అనూహ్యంగా పోలింగ్కి ఒక 1 వీక్ మునుపే ఆర్టీవీ స్టడీ పేరుతో ఈ సర్వేని చేపట్టినటువంటి పరిస్థితి. అయితే ఆ సర్వే రిపోర్ట్, ఆర్టీవీ స్టడీ రిపోర్ట్ ఏ విధంగా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎగ్జిట్ పోల్ రిపోర్ట్స్ కూడా ఆల్మోస్ట్ నేషనల్ మీడియా ఇవాళ విడుదల చేసినటువంటి అదే పందాలో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఆల్ నేషనల్ మీడియా చెప్తున్నదంతా కూడా ఆర్టీవీ స్టడీలో ఏదైతే ఆర్టీవీ చైర్మన్ రవిప్రకాష్ వెల్లడించినటువంటి స్టడీ రిపోర్ట్కి చాలా దగ్గరగా ఉండేటువంటి పరిస్థితి. అయితే ఇవాళ విడుదలైనటువంటి ఎగ్జిట్ పోల్స్ నేషనల్ మీడియా చెప్తున్నది కావచ్చు, లోకల్గా ఉండేటువంటి స్థానిక సర్వే సంస్థలు చెప్తున్నటువంటి పైన మనతో మాట్లాడడానికి టీడీపీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు, పీలేరుకు సంబంధించినటువంటి కూటమి అభ్యర్థి అయినటువంటి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం సార్, ఇవాళ ఏదైతే ఎగ్జిట్ పోల్స్ ఇంకా కేవలం 3 రోజుల్లో కౌంటింగ్ ఉండేటువంటి నేపథ్యంలోనే ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా బయటకు విడుదలవుతున్నటువంటి పరిస్థితి. నేషనల్ మీడియాలు అన్నీ కూడా లోకల్గా ఉండేటువంటి సర్వే సంస్థలు కూడా ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. చాలా వరకు కూడా టీడీపీ కూటమికే మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి. దాదాపు 120 స్థానాలకు పైగానే ఆర్టీవీ స్టడీలో కూడా 120 స్థానాలు, అంటే 111 నుంచి 120 స్థానాల వరకు చెప్పినటువంటి పరిస్థితి. ఇవాళ ఇండియా టుడే కావచ్చు, అదేవిధంగా ఇండియా టీవీ కావచ్చు, పీపుల్స్ పల్స్ కావచ్చు, ఇలా ఏ సంస్థ చూసినా కూడా కూటమికి దాదాపు 130, 140 సీట్ల వరకు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి. సో ఎలా చూస్తున్నారు? ఫస్ట్ ఆర్టీవీ స్టడీ ఇచ్చినటువంటి రిపోర్ట్కి వీటికి దగ్గరగా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఆర్టీవీ స్టడీ పైన మీ ఒపీనియన్ ఏంటి, అండ్ ఇవాళ విడుదలైనటువంటి ఎగ్జిట్ పోల్స్ పైన మీ ఒపీనియన్ ఏంటి? ఖచ్చితంగా రవిప్రకాష్ గారు ఏదైతే చెప్పారో అదే నిజమైంది. ఈరోజు నేషనల్ సర్వేస్ అన్నీ కూడా, అన్ని ఛానల్స్, నేషనల్ ఛానల్స్ అన్నీ కూడా ఆర్టీవీ చెప్పిందే ఆల్మోస్ట్ కరెక్ట్గా ఉన్నట్లు వస్తూ ఉన్నాయి సర్వేస్ అన్నీ కూడా. ఇంకా ఎక్కువ కూడా రావచ్చు, 120 నుంచి 140 సీట్ల వరకు రావచ్చని అనుకుంటున్నాం. ఇప్పుడు అతనికి జగన్మోహన్ రెడ్డికి గెలుస్తామని నమ్మకం లేదు అతనికి. ఈరోజు మీరు నిన్న మొన్న చూశారు, ఈ ఎవరైతే ఎంప్లాయీ ఓట్స్ కూడా ఉన్నాయో అవి చెల్లుబాటు కాకూడదు, అవి ఏదో ఒక సాకు పెట్టి స్టాంపు లేదు, సంతకం లేదు అని కోర్టులో కూడా వాదించినారు. ఖచ్చితంగా అప్పుడే ఓటమి అంగీకరించింది జగన్మోహన్ రెడ్డి. మీ సొంత ఎంప్లాయీస్, గవర్నమెంట్లో పనిచేసే ఎంప్లాయీస్ ఓట్లు చెల్లుబాటు కాకూడదని కోర్టుకు పోయినారంటే ఇంకా ఖచ్చితంగా ఓటమి తప్పదు జగన్మోహన్ రెడ్డి గారికి. మీరు ఆర్టీవీ సర్వే ఏదైతే చెప్పారో దానికన్నా కూడా ఎక్కువ సీట్లు వస్తాయి. అంతా రవిప్రకాష్ కొంచెం క్రెడిబిలిటీ ఉంది ఫస్ట్ నుంచి కూడా. ఖచ్చితంగా అదే నిజమవుతుంది. సరే, వాళ్ళు కొన్ని సర్వే సంస్థలు చూసుకుంటే, అంటే ఇటు ఆరా మస్తాన్ ఇచ్చినటువంటి సర్వే కావచ్చు, అదేవిధంగా కొన్ని ఇతర 2 సంస్థలు ఇచ్చినటువంటి సర్వేలు అయితే మాత్రం వైసీపీ అధికారంలోకి వచ్చేటువంటి ఛాన్స్ ఉందని చెప్తున్నటువంటి పరిస్థితి. కొన్ని లోకల్ సర్వేస్ ఏదో కొంచెం మన ఆంధ్ర రాష్ట్రంలో మీకు తెలియదు ఏముంది చెప్పండి. కొన్ని ఛానల్స్ వైసీపీకి సపోర్ట్గా ఉన్నారు, అవన్నీ కూడా వాస్తవాలు. కొంచెము నేషనల్ సర్వేస్ మనము తీసుకోవాలి తప్ప ఈ లోకల్ సర్వేస్, ఈ పొలిటికల్ అఫిలియేషన్స్ ఉన్నాయి చాలామందికి, కాబట్టి మనం అంత సీరియస్గా తీసుకోనక్కర్లేదు. నేషనల్ సర్వేస్ ఆల్మోస్ట్ 99% అన్నీ కూడా ఏదైతే రవిప్రకాష్ గారు చెప్పారో అదే నిజమని చెప్తున్నారు. అనూహ్యంగా సాక్షి టీవీ పెడితే కూడా టీడీపీ కూటమికి 75 సీట్లకు పైగా వస్తాయని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఎలా చూడాలి? సాక్షి టీవీ రాళ్ళు ఇంకా టీడీపీ గెలుస్తుందని చెప్పలేరు కాబట్టి కొంచెం తక్కువ చూపిస్తూ ఉన్నారేమో. 75 అంటే గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కదా అర్థము. కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం అధికారంలోకి వస్తుంది. ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉంది గవర్నమెంట్ పైన. ఖచ్చితంగా 120 నుంచి 140 సీట్లు ఖచ్చితంగా వస్తాయి. సరే, ఒక్కసారి మనం చూసుకుంటే లాస్ట్ ఇయర్ 151 స్థానాల్లో నిలిచినటువంటి అధికార పార్టీ కేవలం 23 సీట్లకే పరిమితమైనటువంటి టీడీపీ అనూహ్యంగా 5 ఏళ్ల పరిపాలన తర్వాత ఇంత చేంజ్ ఎక్స్పెక్టేషన్, అంటే ఎగ్జిట్ పోల్స్లో ఇన్ని కూటమే ఖచ్చితంగా అధికారం చేపడుతుందని చెప్పడానికి ఇంత బలమైనటువంటి నిర్ణయం ప్రజల్లో ఉంది అని ధీమాగా చెప్తున్నడానికి కారణాలు ఏంటంటారు? ప్రజల్లో వ్యతిరేకత, జగన్మోహన్ రెడ్డి అవలంబించిన విధానాలు, ఎక్కడ చూసినా భూదందాలు, మైన్స్ కావచ్చు, ల్యాండ్ కావచ్చు, ఇసుక కావచ్చు, లిక్కర్ పాలసీ కావచ్చు, అన్నీ ఏ విధంగా ప్రజలు హ్యాపీగా లేరు. ఏదో వాలంటీర్ వ్యవస్థ పెట్టి వాళ్ళ ద్వారా ఓట్లు వేయించుకోవచ్చు అని ప్రయత్నం చేసినారు. అది కూడా తప్పని తేలుతుంది రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత. వాళ్ళు ఇప్పుడు కూడా నమ్ముతూ ఉండేది వాలంటీర్ వ్యవస్థ ద్వారా మా ఏదో ఓట్లు పడినాయి, మేము గెలుస్తామనే భావనలో ఉన్నారు. అది తప్పని ప్రజలు 4వ తారీఖున ఖచ్చితంగా తీర్పిస్తారు. ఖచ్చితంగా ప్రజలకు వ్యతిరేకంగా చేసిన దానివల్ల ఈ విధంగా ఓడిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సరే, మీ మిత్రపక్షాలతో కూడా మీరు ముందుకెళ్లారు, అంటే బీజేపీ కావచ్చు, నేషనల్తో ఉండేటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ, మరోవైపు జనసేన కూటమితో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి జరిగింది. సో దీనివల్ల
ఏంటి ప్లస్ అయిందా ఇవాళ ఎగ్జిట్ పోల్స్లో వచ్చేటువంటి నంబర్స్ అన్ని కూడా కూటమితో వెళ్ళడం వల్లే ఈ రిజల్ట్స్ వచ్చిందని భావిస్తున్నారా, లేకపోతే కూటమి లేకుండా మీరు సింగిల్గా వెళ్ళింటే ఇంకా ఎక్కువ వస్తుందని భావించారు? అదే ఏం లేదు, వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి పైన ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో అందరినీ ఒక కూటమిగా ప్రజల దగ్గర తీసుకెళ్లాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, తర్వాత బీజేపీ కూడా కలసటం జరిగింది. ఈరోజు ఎలక్షన్ సాఫీగా జరిగిందంటే బీజేపీ ఉన్న దానివల్ల కూడా కొంచెం ఫేర్గా జరిగిందని అనుకోవచ్చు మనం ఖచ్చితంగా కూడా. ఎందుకంటే ఈ పోలీస్ వ్యవస్థ కానీ ఎలక్షన్ కమిషన్ కానీ పక్షపాతం లేకుండా ఫేర్గా చేసినారు ఎలక్షన్. కాబట్టి ఖచ్చితంగా కూటమి వల్ల లాభాలు ఉన్నాయి. ఖచ్చితంగా ప్రజలు అర్థం చేసుకున్నారు. కొంతమంది మైనారిటీస్లో కొంచెం వేరే భావన ఉన్నా కూడా చంద్రబాబు గారు రాష్ట్రం కోసము అలియన్స్ పెట్టుకోవాల్సి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. సో బీజేపీ ఫేర్గా సపోర్ట్ చేస్తుంది అంటున్నారు, వాళ్ళేమో బీజేపీ మీకు సపోర్ట్ చేసి అధికారులను సస్పెండ్ చేసి ఎలక్షన్ చేసింది అంటున్నారు. అదంతా ఏం లేదు, తప్పు చేసిన వాళ్ళు సస్పెండ్ అయినారు అంతే. ఇప్పుడు పల్నాడు కావచ్చు, చంద్రగిరి కావచ్చు, కొన్ని ప్లేసెస్లో ఎక్కడైతే గలాటాలు అయినాయో మీరే లైవ్ చూసినారు. సో బీజేపీకి సంబంధం ఏముంది? ఆఫీసర్స్ చేతకానితనం వల్ల ఈరోజు ఇవన్నీ జరిగినాయి. ఖచ్చితంగా దానివల్ల సస్పెండ్ అయినా తప్ప వేరే ఉద్దేశం అయితే ఏం లేదు ఎలక్షన్ కమిషన్కు. ఇవాళ ప్రధాన నేతలుగా కూడా ఏదైతే కూటమిలో ఉన్నటువంటి మీ సోదరుడు ఇటు బీజేపీలో నిలవడం, అదేవిధంగా పురంధరేశ్వరి ఏదైతే బీజేపీ అధ్యక్షురాలుగా ఆమె పోటీలో నిలవడం, ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీలో ఉండడం, వీళ్ళు గెలుపు ఏ విధంగా ఉండబోతుందని భావిస్తున్నారు? ఖచ్చితంగా గెలుస్తారని భావిస్తున్నాం. ప్రజల్లో మార్పు అయితే ఉంది. కొంచెము ఖచ్చితంగా బీజేపీకి 6 సీట్లలో అన్నీ గెలుస్తారని అనుకుంటున్నాం మనము. పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన 2 సీట్లు కూడా గెలుస్తారు, ఎంపీ సీట్లు కూడా. ఖచ్చితంగా 120 నుంచి 140 సీట్లు ఎమ్మెల్యేలు అయితే వస్తాయి. ఎంపీ సీట్లు కూడా నాకు తెలిసి 20 పైన వస్తాయని మేము అనుకుంటున్నాం. ఓకే. సో జనసేన బీజేపీలో కూడా ఖచ్చితంగా విజయకేతనం ఎగరేస్తున్నాయని నమ్ముతున్నారు. అంతే కదా, ప్రజలు నాకు తెలిసి మార్పు ఉంటే ఖచ్చితంగా పెద్ద మార్పే ఉంటుంది. ఖచ్చితంగా కొంత లోకల్ ఛానల్స్ ఏదో చెప్తున్నారు, అక్కడ 1-2 ఛానల్స్ ఏదో తప్ప నేషనల్ ఛానల్స్ కొంచెం క్రెడిబిలిటీ ఉంది. మీకు రవిప్రకాష్కు క్రెడిబిలిటీ ఉంది ఫస్ట్ నుంచి కూడా. ఖచ్చితంగా మేము భావిస్తున్నాం, ఖచ్చితంగా ఏదైతే నేషనల్ ఛానల్స్ రవిప్రకాష్ గారు చెప్పారో అదే నిజమవుతుందని భావిస్తున్నాం. సార్, గతంలో వైఎస్ఆర్సీపీకి 151 స్థానాలు కట్టబెట్టి అధికారంలో ఉన్నటువంటి 5 ఏళ్ల పాటు మీరు ఏదైతే ఇప్పుడు చెప్తున్నారో ఆరోపణలన్నీ కూడా ఇవన్నీ కూడా చూసి ప్రజలు తిరగబడ్డారని మీరు చెప్తున్నారు. సో ఇవాళ ఎగ్జిట్ పోల్ సంఖ్య నిజమై టీడీపీ కూటమి ఖచ్చితంగా ఇన్ని అద్భుతమైనటువంటి స్థానాల్లో గెలుపొందితే ప్రజల్లో నిజంగానే ఇలాంటి విమర్శలు రానికుండా పరిపాలన సాధ్యపడుతుందా? తప్పదు కదండి. ఇప్పుడు మనం వాళ్ళు చేసిన తప్పులకే ఈరోజు ప్రజలు తీర్పిచ్చి అధికారంలోకి వచ్చిందంటే మనం కూడా ఆ తప్పులు చేయలేం కదా. ఖచ్చితంగా ప్రజలకు కొంచెం సేవ చేయాల్సిన అవసరం ఉంటుంది. రాళ్ళగా కరప్షను, ల్యాండ్, మైను, వైను, శాండ్ మనం కూడా అదే విధంగా చేస్తే మళ్ళీ 5 ఏళ్ళకి మనం కూడా రిజెక్ట్ చేస్తారు ఖచ్చితంగా ప్రజలు. సో 3 పార్టీలతో వెళ్ళిపోయేటువంటి పరిపాలన కాబట్టి కష్టతరంగా ఏమన్నా ఉండబోతుందా? ఏముంటుందండి. చంద్రబాబు సీనియర్ నాయకుడు, పవన్ కళ్యాణ్ కూడా ఆయన అర్థం చేసుకున్నారు. కలిసికట్టుగా 3 పార్టీలు పరిపాలిస్తాయి. ఢిల్లీలో కూడా మీ నేషనల్ సర్వీస్ ప్రకారం మోడీ గారు వచ్చేట్టుకుంది కాబట్టి అక్కడ వాళ్ళ సపోర్ట్తో ఈ రాష్ట్రంలో సాఫీగా పరిపాలన జరుగుతుంది. సో అక్కడ కేంద్రంలో తిరిగి బీజేపీ అధికారంలోకి వస్తున్నటువంటి నేపథ్యంలోనే వాళ్ళ నుంచి సపోర్ట్ మెండుగా ఉండబోతుంది. గతంలో ఎందుకంటే బీజేపీతో మీరు పెట్టుకున్నటువంటి వైరం తిరిగి దోస్తీగా మారినటువంటి పరిస్థితి, అలాంటి పరిస్థితులు ఏమైనా రిపీట్ అవుతాయి లేదా దోస్తీ అలాగే? ఖచ్చితంగా ఇప్పుడు రాష్ట్రము ఇన్ని సీట్లు ఇచ్చిన తర్వాత ఎన్డీఏకి ఖచ్చితంగా మోడీ గారు కానీ అక్కడ ఉండే ఎన్డీఏ ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడ ఉండే సమస్యలను ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర సమస్యలను బీజేపీ ప్రభుత్వం తీరుస్తుందని భావిస్తున్నాం. ఖచ్చితంగా ముందులాగా ఆ విధంగా ఉండకపోవచ్చు. ఖచ్చితంగా పూర్తి సహకారాలు మనకు అందిస్తారు అందరూ. సో పీలేరుకి సంబంధించి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి చెప్పినటువంటి హామీలన్నీ ఇప్పుడు అధికారంలోకి రాగానే ఎన్ని రోజుల్లో నెరవేర్చే పరిస్థితులు ఉండబోతుంది? ఖచ్చితంగా మాది ఆల్రెడీ మనము నాయన కాలం నుంచి మేము 50-60 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నాం. కాన్స్టిట్యూన్సీ మా వీలైనంత వరకు డెవలప్ చేసాం. వాళ్ళు ఈ 10 ఏళ్ళు ఆయన రామచంద్రారెడ్డి కానీ ఎంపీ గారు కానీ ఏం చేసింది ఏం లేదు. ఖచ్చితంగా రేపు ఏదైతే మనం ప్రామిస్ చేసాం అన్నీ కూడా చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవన్నీ ప్రామిసెస్ ఏదైతే మనము ఈ 10 ఏళ్ళు చేయలేకపోయినామో అధికారం లేని దాని వల్ల 5 ఏళ్ళు ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేస్తాం అన్నీ. సో ఎన్నికలకు వెళ్లే ముందు ఇక్కడ ఉండేటువంటి ప్రజలు ప్రధానంగా డిమాండ్ చేసినటువంటి అంశాలు ఏంటి? నిధులతో ఖచ్చితంగా ఎక్కువ శాతం నిధులు తీసుకొని వచ్చి చేయాల్సినటువంటి పనులు ఏంటి సార్? ఇక్కడ అభివృద్ధి మటుకు మేము చేయగలిగామండి. మేము అధికారం ఉండే బాగా చేసాము. మెయిన్ కరప్షను, ల్యాండ్ కానీ, ఇసుక కానీ, మైన్స్ కానీ, లిక్కర్ కానీ విచ్చలవిడిగా ఎమ్మెల్యే ఎంపీ వీళ్ళు ఏ విధంగా లూట్ చేసేసినారు. పీలేరులో కానీ ఏ ఊరైనా తీసుకోండి 400-500 కోట్ల రూపాయల ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ అంతా మిస్యూజ్ చేసినారు. అది మనం కంట్రోల్ చేసి నీతి నిజాయితీగా పరిపాలిస్తే ప్రజలు చాలా సంతోషంగా ఉంటారు. చిత్తూరు జిల్లాలో కానీ పీలేరులో కానీ ఖచ్చితంగా అవన్నీ కూడా చేస్తాం.
సార్ ఈ పోలింగ్కి ముందు ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొని వచ్చిందో వైసీపీ, సో దాన్ని మీరు వ్యతిరేకిస్తూ కూడా మీ కూటమి పార్టీలన్నీ కూడా వ్యతిరేకత చేపట్టాయి. సో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అంశంపైన ఎలాంటి నిర్ణయం ఉండదు? ఖచ్చితంగా చంద్రబాబు గారు రివ్యూ చేస్తారు. అది ప్రజలకు ఉపయోగం ఉంటే కంటిన్యూ చేస్తారు, ఉపయోగం లేకపోతే డిస్కంటిన్యూ చేస్తారు. సో అది ఉపయోగం లేదు అని మీరు ఆరోపణలు చేసినట్టు? ఖచ్చితంగా ఆయన రివ్యూ చేసిన తర్వాత ఉపయోగం లేదంటే అది రీబ్యాక్ చేసుకుంటారు అంతే. ఓకే. సో టీడీపీ అధికారంలోకి రాగానే ఎప్పుడు సార్ ప్రమాణ స్వీకారం ఎప్పుడు ఉండబోతుంది? చంద్రబాబు గారు చెప్పాలా, మాకు సీఎం చంద్రబాబు గారు అవుతారు 9వ తేదీ అంటున్నారు. ఖచ్చితంగా చంద్రబాబు గారి నాయకత్వంలో అందరం ముందుకు పోతాం. సీఎం సీట్ షేరింగ్ ఏమైనా ఉండబోతుందా? ఏం ఉండకపోవచ్చు. ఖచ్చితంగా చంద్రబాబు గారు 5 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటారు. తనయుడు లోకేష్ బాబు, అటు జనసేన పోటీలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, అవంతా ఏముండదండి. చంద్రబాబు గారి నాయకత్వంలో లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారి పనిచేస్తారు. 5 ఏళ్ళు చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్రం ముందుకు వెళ్తుంది. గతంలో కూడా మిమ్మల్ని అడిగాము, మీ అనుచరులు కార్యకర్తలు మిమ్మల్ని అభిమానించేవారు. ప్రతి ఒక్కరు కూడా హోమ్ మినిస్టర్ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అని ఇప్పటికే వాళ్ళు అభిమానంతో చెప్పుకుంటున్నటువంటి మాటలు. సో కిషోర్ కుమార్ రెడ్డి మనసులో ఏముందో ఇవాళన్నా చెప్తారా? అదంతా ఏం లేదండి. ఫస్ట్ ప్రయారిటీ ఫస్ట్ ఎమ్మెల్యే కావటము, తెలుగుదేశం పార్టీ అధికారం రావటము, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావటం, అది తప్ప పదవులపైన ఎవరికి ఏం లేదు. చంద్రబాబు గారి నాయకత్వంలో ఏ విధంగా ముందుకు పోవాలా, ఏ విధంగా ప్రజలకు సేవ చేయాలా, ఏ విధంగా పార్టీకి మనం ఉపయోగించుకుంటారో ఆ విధంగా మేము ఖచ్చితంగా ఉపయోగపడతామని పిలిచి కిషోర్ కుమార్ రెడ్డి గారు మంత్రి పదవి చేపట్టండి నా మనసులో ఉండే మాట అప్పుడన్నా చెప్తారా? అది ఖచ్చితంగా చంద్రబాబు గారు మేము చేసిన సర్వీసెస్ మా కుటుంబం గురించి తెలుసు ఆయనకు. ఇది 15వ సూరి నిలబడినాం ఎలక్షన్లో. ఈ సూరి 14 సూర్లు ముందు నిలబడినాం. ఇది 15th ఎలక్షన్ మాది. ఇప్పుడు ఖచ్చితంగా ప్రజలు గెలిపిస్తే 9వ సూరి గెలవబోతున్నాం. ఖచ్చితంగా చంద్రబాబు గారు ఏ బాధ్యతలు పెట్టి ఆ బాధ్యత చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ. టీవీ స్టడీతో పాటు మిగతా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినటువంటి అన్ని సర్వేలు నిజం కావాలని మేము కూడా ఆశిస్తున్నాం. అధికారంలోకి మీ కూటమి రావడంతో పాటు మీరు కూడా అత్యధిక మెజారిటీతో గెలుపొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో అది మనం చూస్తున్నాం. ఏదైతే ఆర్టీవీ స్టడీ ఇచ్చినటువంటి రిపోర్ట్తో పాటు ఇవాళ నేషనల్ మీడియా ఇస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా టీడీపీ కూటమికి అనుకూలంగా ఉన్నాయి. 1-2 స్థానికంగా ఉండేటువంటి సర్వే సంస్థలు ఇచ్చిన వాటిని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా ఈ 5 ఏళ్ల పాటు అధికార పార్టీ చేసినటువంటి దాష్టికానికి వ్యతిరేకంగా ప్రజల్లో మార్పు ఏర్పడింది. ఆ మార్పే ఇవాళ సుడిగాలిగా మారి కూటమి గెలుపుకి విజయకేతనానికి ముందుకు దూసుకెళ్తున్నటువంటి పరిస్థితిని నిజానిజాలను ఆర్టీవీతో పాటు ప్రతి ఒక్క నేషనల్ మీడియా చూపించేటువంటి ప్రయత్నం చేస్తుంది. అధికారంలోకి వచ్చాక ప్రజల శ్రేయస్కరం, అదేవిధంగా వాళ్ళ యొక్క అభివృద్ధి ధ్యేయంగా కూడా ముందుకెళ్తాం. పీలియర్లో కూడా తాను ఇచ్చినటువంటి హామీలు అన్నింటినీ కూడా రాగానే నెరవేరుస్తానని చెప్పి కూడా, అదేవిధంగా మంత్రి పదవిపైన తనకేమీ ఆశ లేనప్పటికీ కూడా చంద్రబాబు ఆదేశానుసారంగా కూడా ముందుకు వెళ్తారని చెప్పి కూడా నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అయితే లోకేష్ రిపోర్టింగ్ ఫర్ ఆర్టీవీ పీలేరు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.